టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. చక్కగా ముక్క చూసి చెప్పు. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు పెద్దవి 1.5 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 2 ఉట్టిగా చీల్చుకొని తీసుకున్నాను, టమాటాలు 2 మీడియం సైజు తీసుకున్నాను, ధనియాల పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను, కారము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కొత్తిమీర మనము వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది కర్రీలోకి రైస్లోకి. పుదీనా మా చెట్టుది ఇది కొంచెం తీసుకున్నాను కర్రీలోకి రైస్లోకి. దాంతోపాటుగా 2 నిమ్మకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్పు నిండా కర్డ్ అయితే తీసుకున్నాను, పెరుగు. ఇది మొత్తం 1 kgకి ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు 1 kgకి తీసుకున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, రైస్లోకి వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాను, కాకపోతే అది విడిగా ఇది విడిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ అయితే చేసేది చూపిస్తాను చూడండి. 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మంచిగా హీట్ అయిపోయినాక మనము ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. పచ్చిమిరపకాయను ఉల్లిపాయలు వేసేసుకున్నాక అది బాగా అంటే కొంచెం బాగా రోస్ట్ అయిపోయినాక అంటే బ్రౌన్ కలర్ టైప్లో వచ్చేసినాక అప్పుడు మనము అందులోకి అల్లం వెల్లుల్లి అట్లా వేసుకుందాము. ఓకేనా, లేదు పచ్చిగా కావాలన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అది వేగుతా మామూలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాక మనం ముక్కలు అవి వేసుకుంటే సరిపోతుంది. అది మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. వేసేసుకున్నాక దాని తర్వాత మనము మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి. నేను 1.5 వేసుకున్నాను ఉప్పు అనేది 1 kgకి. అది మీరు మీ తగినంత మీరు వేసుకోండి ఉప్పు అనేది. ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కింద అడుగు అంటదు లావు ఉప్పు వేసుకుంటే, ముందుగానే అంటకుండా ఉంటుంది, అడుగు అంటకుండా. లావు ఉప్పు వేసుకుంటే అంటే కల్లుప్పు, లావు ఉప్పు అంటే వేసుకుంటే కింద అంటకుండా ఉంటుంది. అలా అని చెప్పి పతలా డెక్షిల్ పెట్టి అంటింది అని మాత్రం అనకండి. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఈజీగానే ఉంటుంది, కాకపోతే మీకు మొత్తం వివరంగా చెప్పాలి అని చెప్పి అంత పెద్దగా వచ్చింది వీడియో, అంతే. బోర్గా ఫీల్ అవ్వద్దు, మొత్తం చూడండి ఎలా చేస్తున్నా ఏంటి అనేది. ఓకేనా, మొత్తం కలిపేసుకున్నాక పుదీనా ఆకు కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినాక పుదీనా ఆకు కూడా వేసేసుకొని దాని తర్వాత అందులోకి ముక్కలు అనేది మనము వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయింది పుదీనా ఆకు కూడా అనుకున్నాక అప్పుడు మనము చికెన్ పీసెస్ అనేవి ముందుగానే కడిగి పెట్టేసుకున్నా నేను. ఆ పీసెస్ అనేది వేసేసుకోవాలి. అప్పటికప్పుడు కడిగేసుకుంటే వాటర్ ఎక్కువ వస్తాయి. ముందే కడిగి ఒక పావు గంట ముందు కడిగి మంచిగా ఫ్రెష్గా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఒక చేత్తో కుదరదు కాబట్టి కలిపినాక చూపిస్తున్నాను, ఇంకో చేతిలో కెమెరా ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అది మంచిగా కలిపేసుకున్నాక మనము అందులోకి ఏమేమి కావాలి ఏంటి మొత్తము వేసేసుకుందాము. అంటే అది మగ్గాలి కదా, చికెన్ అనేది మగ్గినాక 80% అనేది మనకి కర్రీలోనే మనకి 80% అనేది మగ్గిపోవాలి. దాంతోపాటు ఇప్పుడు రైస్ కూడా పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, రైస్కి వేస్తున్నాము. ఇప్పుడు 11 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము 1 kgకి. ఇంకా నెయ్యి వేయము, మేము ఆయిల్తోనే యూజ్ చేస్తాము, నెయ్యి ఎక్కువ యూజ్ చేయను. ఇవ్వండి ఫ్రెండ్స్, 11 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యేదాకా చూద్దాము. ఆయిల్ హీట్ అయినాక మనము ఏమేమి వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల కర్రీ ఒకసారి చూద్దాము. వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గినాక మనము ఉప్పు కారం అనేది ఉప్పు వేసేసాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే ధనియాల పౌడర్ కారం అది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటా ఉండండి. అంటే ఎక్కువ ప్రెస్ చేస్తే కలపొద్దు, స్పూన్తో మామూలుగా పైన కలుపుకోండి. ఓకేనా, కలపడం వల్ల ఏమవుతుందంటే కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఫస్ట్ మనం వేసుకోవాల్సింది చెక్క లవంగాలు. అవి కొంచెము పట్ అన్నాక ఉల్లిపాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఫ్రెండ్స్, కలుపుకొని ఇందులో కూడా ఉప్పు వేసేసుకున్నాము. కింద మాడు అంటకుండా అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకోసం అది వేసుకుంటున్నాము. కొన్ని టిప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనము చేసుకునే దాన్ని బట్టి. మరీ పతలాగా పెట్టి అడుగు అంటింది అని మాత్రం అనకండి. పతలాగా ఉండకూడదు. ఎప్పుడైనా బిర్యానీకైనా పలావ్కైనా కొంచెం గట్టి పాత్ర తీసుకోండి. ఫ్రెండ్స్, ఉప్పు 1 వేసుకున్నాను, కేజీ కాబట్టి చాలు మనకి. ఒకసారి కలిపేసుకొని మనము ప్లేట్ వేసేసుకున్నాము. తొందరగా మగ్గిపోతాయి, ఉప్పు కూడా వేసాం కాబట్టి. ఇంకొంచెం ఫ్రై అయిపోయినాక అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనము. ఇప్పుడే కాదు వేయాల్సింది. ఓకేనా, ఉల్లిపాయలు అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్.
ఇంకొంచెం ఎర్రగా వచ్చినాక అల్లం వెల్లుల్లి వేసుకుందాము పేస్ట్ అనేది. ప్లేట్ అయితే మళ్ళీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూసేద్దాము. ఎర్రగా అయితే అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాము. పేస్ట్ అయితే వేసేసాము. ఇది పచ్చి వాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీది చూద్దాము. టమాటాలు వేసేసుకున్నాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు వేసేసుకున్నాం కదా, కాసేపు ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కలుపుకుంటున్నాం కదా. టమాటాలు ఇంకొంచెం మగ్గినాక పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము. ఏమేమి వేసుకోవాలన్నీ. ఓకే ఫ్రెండ్స్, టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా రెండు కలిపి వేసేసాను. దాంతోపాటుగా ఒకసారి కలిపేసుకొని కారం 1 స్పూను, ధనియాల పౌడర్ 2 స్పూన్స్. ఇది బాగా కొంచెం ఫ్రై అయిపోయినాక అప్పుడు పెరుగు వేస్తున్నాం మనము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం. మంచిగా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. కింద అడుగు అంటకుండా కలుపుకుంటా ఉండండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో. కొంచెం ఫ్రై అయినాక పెరుగు వేసేసుకున్నాము మేము. బిర్యానీలోకి పెట్టుకున్నాం కదా మనము, అది చూసుకున్నాము కర్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు కారం అయితే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ధనియాల పౌడరు. ఇది ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాము. ఒక చేత కలపలేను కాబట్టి కలిపినాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంతో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాసు వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకొని ఓకేనా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాము. దీని మీద అది కొంచెం పెట్టేసాము. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసేసుకున్నాము. రైస్లోది ఇది బిర్యానీ రైస్లోకి. కర్రీ కూడా ఇందులో వేసేస్తాం కాబట్టి ఇది కొంచెం ఉడికినాక మనం వాటర్ వేసుకుందాము. వాటర్ ముందే మీరు బియ్యాన్ని బట్టి వేసేసుకోండి. 1 kg రైస్కి 1.5 kg వాటర్ అంటే అదే మనం ఏ డబ్బాతో అయితే వేసుకున్నామో, మేము కేజీ డబ్బాతో వేసుకున్నామో అదే డబ్బాతో 1.5 వేస్తున్న వాటర్. పెరుగుది ఇందులోకి లెక్కలోకి రాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం మనం ఇందులోకి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోండి. ఒకసారి కలుపుకోండి. కింద పైన మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఉడికే లోపల మనం ఒకసారి కర్రీ చూసుకుందాం. కర్రీ కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. 80% అయితే అయిపోయింది. చూసారా, ముక్క అనేది మనకి ఇట్లా ఉండాలి. 80% ఉన్నప్పుడు మరి ఎక్కువ ఉడికిపోయినా మెత్తబడిపోతుంది. రైస్లోకి మనం వేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పెట్టేసుకోండి. చూసారా ముక్క ఎలా ఉందో, ఇట్లా ఉండాలి ముక్క అనేది. ఇప్పుడు మనము కర్రీ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, రైస్ అయితే చూడండి ఎట్లా అయిందో. ఇప్పుడైతే రైస్
మనము తీసేసుకొని వాటర్ వేసేసుకుందాము. రైట్ అయితే తీసేసాము, బాగా మరుగుతున్నాయి. ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాము సిమ్లో పెట్టుకొని. మనం మంచిగా వాటర్ అనేది తీసేస్తే ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని మంచిగా మరుగుతుంది చూడండి, పైకి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఆ టైంలో మనం కర్రీ అనేది వేస్తున్నాం. అది కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. రైస్ అయితే వేసేసుకున్నాము, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఇట్లా పెట్టుకున్నాం ప్లేట్. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా వాటర్ అనేది పైకి వస్తుంది కదా, అది కిందకే తగులుతుంది. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా 1.5 వేసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ అనేది తీసేసుకున్నాను, ఎందుకంటే కర్రీలో వేసుకున్నాం కదా మనం ఈ గ్లాస్ వాటర్, అందుకోసం అని చెప్పి ఈ గ్లాస్ వాటర్ అనేది తీసేసాను పక్కకి. తర్వాత చూసి మనము అన్నం ఎలా ఉంది అనేది చూసి వేసుకోవచ్చు. అన్నం మెతుకు ఓకే కరెక్ట్గా కుక్ అయ్యింది అనుకుంటే ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు వాటర్ అనేది. అయితే మనము కింద ప్యాన్ అనేది పెట్టుకుందాము, కింద అడుగు అంటకుండా ప్యాన్ అనేది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి కాసేపు, అది హీట్ అయ్యేదాకా. అది ఎప్పుడు పెట్టుకోవాలి అంటే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి రైస్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి, అలా కనిపిస్తున్నప్పుడు పెట్టుకోవాలి. ఓకేనా? మనకి కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇంకొంచెం ఉడికినాక మనము కర్రీ అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కదా రైస్. ఇప్పుడు మనము నిమ్మకాయ వేసేసుకున్నాము అండి. నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసి గింజలన్నీ తీసేసి పెట్టింది మా మమ్మీ. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం ఒకసారి రైస్ అనేది. ఓకేనా? కలిపేసుకున్నాం కదా, ఇంకో 5 మినిట్స్ ఆగి అది ప్యాన్ అనేది హీట్ అయిపోయినాక అప్పుడు మనం కర్రీ అనేది వేసుకున్నాము. అది ఒకసారి మనము హీట్ అయింది ఎలా తెలుస్తుంది అంటే వాటర్ అనేది ఇట్లా స్ప్రే చేసుకుంటే అది చిట్ చిట్ అంటది కదా, మనము దోశ వేసుకునేటప్పుడు అట్లా అన్నప్పుడు మనము ప్యాన్ అనేది హీట్ స్లోగా చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెంగా హీట్ అయిపోయింది ప్యాన్ అనేది, పిస్ అంటుంది. ఇప్పుడు మనం కర్రీ అనేది వేసేసుకుందాము అందులోకి. కర్రీ వేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే వేసేస్తాం కదా, ఇప్పుడైతే కలుపుకున్నాము. రైస్ మొత్తం కింద దాకా వెళ్ళాలి కదా, దీని వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక గ్లాస్ వేసుకున్నాం కదా ఇందులోకి వాటర్, దానికి చిన్నది టీ గ్లాస్ నిండా, అందుకోసము కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. ముక్క కూడా ఇరగకూడదు, ఇట్లా కలుపుకోండి. ఓకేనా? సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఒకేసారి, ఎందుకంటే ప్యాన్ కూడా వేడి ఎక్కిపోయింది, మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇది బాగా అంటే పైకి రైస్ మొత్తం మంచిగా ఉడికేదాకా ఇలాగే పెట్టేసుకోవాలి. ప్లేట్ అనేది బోర్లో పెట్టుకోవాలి, ప్లేట్ కిందకి కాకుండా. ఓకేనా? ఇట్లాగా కలర్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, నేను కలర్ అనేది కలర్ అనేది ఏమీ వేయలేదు నేను. మనకి పసుపు కూడా వేసుకోలేదు మనం రైస్లోకి. పసుపు వేస్తే తొందరగా పాడైపోతుందంట రైస్ అనేది. ఫస్ట్ నుంచి మాకు అలవాట్లేదు పసుపు అనేది వేయము, కర్రీలోనే వేసింది ఇప్పుడు కూడా. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మనము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. ఇది మంచిగా ఉడకాలి, అదే స్విమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి దమ్ లాగా, అంటే దమ్ అని కాదు, అట్లాగా ఉడకాలి మనకి, అంతవరకు సిమ్లోనే ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను మీకు. మధ్యలో అంటే ఎక్కువ కలపకండి, మామూలుగా సైడ్స్ అనేది కొంచెం కలిపితే బాగుంటుంది. ఇప్పుడు నేను కలిపే పెట్టాను, ఇంకా కలపాల్సిన అవసరం లేదు. తర్వాత రైస్ అది ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి తర్వాత రైస్ ఒకటి చూసుకొని మనకి అదే
ఉడకలేదు రైస్ ఇంకొంచెం ఉడకాలి అనుకున్నప్పుడు సైడ్స్ వాటర్, మనం నెయ్యి అయితే ఎలా వేసుకుంటామో సైడ్స్ అట్లా వాటర్ అనేది వేసుకోవచ్చు. లేదు సరిపోతుంది అనుకుంటే అంతవరకు సరిపోతుంది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. లేదంటే మెత్తగా అయిపోతుంది, బాగోదు రైస్ అనేది, అది వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను తర్వాత. చూడండి ఎంత మంచిగా రైస్ అనేది వచ్చిందో. ఒక్కసారి ఇట్లాగా మంచిగా కింద నుండి కలుపుకుంటే మనకి మసాలా కానీ ఏమైనా కింద మెతుకు అనేది మెత్తబడకుండా ఉంటుంది. అలాగని ఎట్లా అంటే అట్లా కలుపుకోకండి. సైడ్స్ కార్నర్ ఉంటుంది చూసారా, కార్నర్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టి కలుపుకుంటే మనకి ఇట్లా చూసారా, ముద్దగా ఉంటే ఎలా ఉంటుంది రైస్, పొడి పొడిగా ఉంటే ఎట్లా ఉంటుంది రైస్ అనేది చూసారు కదా మీరే. మెతుకు కూడా ఫ్రెండ్స్ మంచిగా ఉడికింది, మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. చూసారా ఇంత మంచిగా ఉడికిందో, అట్లా ఉంటే చాలా, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. అలాగుంటే అది మొత్తం స్క్వీజ్ అయిపోతుంది కదా వాటర్, ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడైతే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే బాయ్. నేను ఆల్రెడీ గోంగూర అయితే పలావ్లోది పెట్టాను, ఇప్పుడైతే గోంగూర పెట్టలేదు, మామూలుగా తీస్తున్నాను, ఇందులోకి తీసుకుంటున్నాను గోంగూర అనేది. ఓకేనా, ఇదిగోండి గోంగూర ఇదైతే అయ్యింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకొని కొంచెం ఉల్లిపాయ, కొంచెం బిర్యానీ, కొంచెం సాంబారు వేసుకొని తింటారు మా మమ్మీ వాళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్, చక్కగా. ముక్క చూసి చెప్పు, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.